మొబైల్స్ అందరూ సైలెంట్లో పెట్టియండి. జై గురుదేవ్. ముందుగా శ్యామలమ్మ తల్లికి నాకు ఇంత జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈరోజు కార్తికేయుడు కుమారస్వామి చరిత్ర ఒక్కసారి చెప్తాను, అంటే జననం గురించి చెప్తాను, అంతవరకు చెప్తాను జననం గురించి. సో కార్తికేయుడు 7 సంవత్సరాల వయసుకే తారకాసుడు అనే రాక్షసుడిని వధించాడు. సో దేవతలందరికీ సర్వ సైన్యాధ్యక్ష పదవి కూడా ఆ 7 సంవత్సరాల వయసులోనే ఆయనకి అప్పచెప్పడం జరిగింది. సో కార్తికేయుడి జననం ఎలా జరిగింది, ఆ జననం జరగాలంటే శివ పార్వతుల కళ్యాణం ఎలా జరిగింది, అసలు ఈ తారకాసురుడు ఎవరు, దీని గురించి కొద్ది వివరంగా చెప్పుకుందాం. తారకాసురుడు కశ్యప్ మహాముని. మనందరం కశ్యప్ మహాముని సంతతి అండి. కశ్యప్ మహాముని మన దక్ష ప్రజాపతిలో 13 మంది కుమార్తెలను ఆయన వివాహం చేసుకున్నారు. అలా వైశ్యుల్లో ఒక ఇద్దరిని వివాహం చేసుకున్నారు. ఆ కశ్యప్ ప్రజాపతి యొక్క మహర్షి యొక్క 2 భార్యల్లో అదితి ఒకరు, దితి ఒకరు. అదితి అంటే ఒకే విధంగా చూసేవారు, ఆలోచించేవారు, అంటే అంత పాజిటివ్ థింకింగ్ అనమాట, ఇంకో నెగిటివ్ అనేది ఆమెకు ఉండదు. దితి అంటే ద్వంద్వాల్లో చూస్తారు, 2 విధాలుగా అనమాట, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్. సో ఈ అదితికి పుట్టిన వాళ్ళందరూ దేవతల సంతతి. సూర్య భగవానుడు, ఇంద్రుడు, వరుణుడు అందరూ అదితి సంతానం. రాక్షసులందరూ దితి సంతానం. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ దితి సంతానం. సో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు దితి గర్భాన జన్మించిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వాళ్ళని వధించడం అదంతా జరిగిన తర్వాత దితికి మళ్ళీ పిల్లలు కావాలి. కాబట్టి కశ్యప్ మహాముని అడుగుతుంది, నాకు ఇంద్రుడు అంత పవర్స్ ఉన్నవాడు నాకు కావాలి అని అడుగుతుంది. ఇంద్రుడికి ఏమాత్రం సాటి లేకుండా కాకుండా సాటి అయిన వాడు నాకు కావాలి కుమారుడు కింద అని కశ్యప్ మహాముని అడిగినప్పుడు కశ్యప్ మహాముని వ్రతం చేయమని చెప్తాడు. ఆ వ్రతం చేయడం వలన ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. ఆయనే వజ్రాంగదుడు అంటే వజ్రం లాంటి శరీరం కలవాడని అర్థం. ఆయన దితికి పుట్టిన కుమారుడు, అంటే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరు ఆయనకి అన్నదమ్ములు అవుతారనమాట. ఆయన కుమారుడే తారకాసురుడు. అంటే తారకాసురుడికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు పెదనాన్నలైతే కశ్యప్ మహాముని తాతయ్య. అంటే వాళ్ళ వంశం ఎంత గట్టిదో చూడండి, అంత బలశాలి తారకాసురుడు. అయితే ఈ తారకాసురుడు బ్రహ్మ కోసం కొన్ని ఏళ్ల తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలు నీటిలో చేస్తాడు, 1000 సంవత్సరాలు అగ్నిలో చేస్తాడు, 1000 సంవత్సరాలు బొటన వేలు మీద నిల్చొని చేస్తాడు. అంత ఘోర తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అడిగితే చావులేని వరాన్ని కోరుతాడు. బ్రహ్మ చెప్తాడు అది సాధ్యం కాదు, చావులేని వరం ఇవ్వడం అవ్వదు, ఇంకేదైనా కోరుకోమన్నప్పుడు ఆయన చెప్తాడు, శివుడి వీర్యం నుంచి పుట్టినవాడు, శివుని కుమారునితో నాకు మరణం కావాలి, అది 7 సంవత్సరాల కుమారుడి వలన నాకు మరణం సంభవించాలి అనేసి తారకాసుడు కోరుతాడు. బ్రహ్మ తదాస్తు అంటాడు. తారకాసుడు ఆ వరం కోరడం వెనక కారణం ఏంటి అంటే, దక్షయజ్ఞంలోని సతీదేవి తండ్రి పిలవకపోయినా సరే వెళ్ళి అవమాన పాలయ్యి యోగాగ్ని రగిలించి అందులో ఆత్మాహుతి అయిపోతుంది. దాంతో శివుడు ఏం చేస్తాడు, భార్యా వియోగంతో వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన వైరాగ్యంలో. ఈ తారకాసురుడు ధైర్యం ఏంటి, శివుడు భార్య పోయిన వియోగంలో ఉన్నాడు కాబట్టి ఆయన తపస్సులో ఉన్నాడు, ఆయన రాడు, పార్వతి మళ్ళీ జన్మించిందని ఈయనకి తెలియదు. సో శివుడికి కుమారుడు ఉండరు, నాకు మరణం లేదు అంతే. ఇంకా వరం ఎప్పుడు అందిందో, ఆయన స్నేహితుడైన సూరపద్ముడిని పట్టుకొని ముల్లోకాల మీద విజృంభణ మొదలవుతుంది. ముల్లోకాల మీద దాడి చేస్తూనే ఉంటాడు. చేస్తూ ఉంటే ఈ దేవతలందరూ మళ్ళీ వెళ్తారు బ్రహ్మ దగ్గరికి. అయ్యా మీరు వరం ఇచ్చారు, తారకాసుడు విజృంభణ జరిగిపోతున్నది, మేము ఎలాగా అంటే అప్పుడు ఆయన చెప్తారు, సతీదేవి మరణించింది శివుడు వైరాగ్యంలో ఉన్నాడని
తారకాసుడు వరం అడిగాడు. కానీ హిమవంతుని కుమార్తెగా సతీదేవి పార్వతిగా పుట్టింది. పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అని నామకరణం. ఆమె అక్కడ పెరుగుతున్నది. శివుడు ధ్యానం చేసినప్పుడు ఆమె రోజు వచ్చి అక్కడ సేవ చేసి వెళ్తున్నది. శివుడు ఎప్పుడైతే ఆమె మోహంలో పడి వివాహం చేసుకుంటాడో వాళ్ళకి పుట్టిన కుమారుడు వలన తారకాసురుడికి మరణం సంభవిస్తుంది. సో శివుడు ఇప్పుడు ధ్యానంలోంచి బయటికి రావాలి, కళ్ళు తెరవాలి, పార్వతిని చూడాలి. ఇదంతా చూడాలి అంటే ఆయన మీద మన్మథ బాణం ప్రయోగం జరగాలి. అప్పుడు దేవతలందరూ వెళ్ళి మన్మధుడిని వేడుకుంటారు. మన్మధుడిని వేడుకుంటే మన్మధుడు ముందు ఒప్పుకోడు. వీళ్ళందరూ చెప్తారు మేము ఉన్నాం వెనక్కి పద ధైర్యంగా. ఆయన వెళ్ళి ప్రయోగం చేస్తాడు శివుడి మీద ఎంతడు ఆయన కామాన్ని జయించిన వాడు. ఆయనకు బాణం ఏంటి? ఒక్క నిమిషం కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మన్మధుడు ఉంటాడు. మూడో నేత్రం తెరిచేసరికి భస్మం అయిపోతాడు. భార్య మళ్ళీ ప్రాధేయపడుతుంది రతీదేవి. కాబట్టి నీకు మాత్రమే కనిపించు అని వరం ఇస్తాడు. వరం ఇచ్చి శివుడు మళ్ళీ వెళ్ళిపోతాడు. పార్వతితో చూడడు, పార్వతి వంక వెళ్ళిపోతాడు. మళ్ళీ నారదుడిని పంపుతారు. వీళ్ళు నారదుడిని హిమవంతుడి దగ్గరికి పంపించి మళ్ళీ నారదుడి చేత పార్వతికి చెప్పిస్తారన్నమాట. దేవతలందరూ చూడ ఈమెకి సరిపోయే వరుడు శివుడే అని చెప్పిన తర్వాత ఆమె నాకు శివుడే భర్తగా కావాలని చెప్పి తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఆ తపస్సుకి ఎంత ఘోరంగా చేస్తున్నా ఇంకా శివుడు చూడట్లేదని మళ్ళీ దేవతలు వెళ్తారు. అయ్యా మీకు పుట్టిన కుమారుడితోనే తారకాసురుడు మరణం ఉంది. పార్వతి అక్కడ తపస్సు చేస్తుంది, మీరు వివాహమే వద్దనుకొని కూర్చున్నారు అని ప్రాధేయపడితే అప్పుడు పార్వతి వైపు చూస్తాడు శివుడు. ఆమె ఘోర తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన వెళ్ళి చాలా పరీక్షలు పెట్టి లాస్ట్కి నేను పార్వతి కళ్యాణంలో చెప్తాను ఇదంతా మొదలు వెళ్ళి. సో అదంతా అయిన తర్వాత ఆయన వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకొని వచ్చి వాళ్ళ దాంపత్య జీవితం మొదలవుతుంది పార్వతి శివుడిది. ఆయన 1000 సంవత్సరాలు ఏకాంతంలో ఉన్నాడు భార్యతోని, బయటికి రాడు. వీళ్ళు చూస్తున్నారు ఇక్కడ. వీళ్ళు దేవతలందరికీ విచిత్రమైన ఇది కదా ఒక డౌట్ వస్తుంది. శివుడిని మామూలుగా దర్శించడం అంటేనే అవ్వదు, దేవతలకు కూడా అది సాధ్యం కాదు. ఆయన అసలు నిరాకార నిర్వికార రూపుడు. ఆయన అంత ఈజీ కాదు ఆయన దొరకడం. ఆయన సాక్షాత్కారమే మనకు కష్టం. అంటే ఆయన తేజస్సు ఎంత పవర్ఫుల్. ఆయన తేజస్సుని పార్వతీదేవి తట్టుకోలేదు, జగన్మాత తట్టుకోలేకపోతే ఎలాగా. కాబట్టి వాళ్ళిద్దరు కలయిక జరగకూడదు. మళ్ళీ వీళ్ళే వెళ్తారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడ సంభోగంలో ఉన్నప్పుడు వీళ్ళు బయట నుంచి ప్రార్థన మొదలు పెడతాడు. అందులో కూడా శివుడు ఎప్పుడు దయామయుడు కాబట్టి ప్రార్థించగానే వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తాడు ఆ కార్యక్రమంలోంచి. వచ్చేసి అడుగుతాడు, ఏ నాయన? అప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా మీ రేతస్సును పార్వతిలోకి పంపించకండి, వద్దు, ఆమె మీ తేజస్సును తట్టుకోలేదు, మీ తేజస్సును మీలోనే ఉంచుకోండి అంటాడు. శివుడు చెప్తాడు, మీరు చెప్పింది కరెక్టే, ఉంచుకుంటా, కానీ ఆల్రెడీ రేతస్థలంలో జరిగిపోయింది, వీర్యం బయటికి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్కడ విడిచిపెట్టాలో మీరే చెప్పండి అని అడుగుతాడు. ఎక్కడ విడిచిపెట్టాలో మీరే చెప్పండి. ఉపద్రవం వచ్చి పడ్డది, ఇప్పుడు ఏం చేస్తారు? ఆలోచనలో పడ్డారు. అయితే ఒకరి మీద ఒకరిని ఎత్తుకొని లాస్ట్కి ఏం చేస్తారు? భూదేవిని ఒక చెప్పేస్తారు. అయ్యా భూమే కదా ఓపికగా ఏదైనా మనకు ఆహారం పెట్టింది ఆవిడే, మనం విసర్జించింది తీసుకునేది ఆవిడే. ఆవిడ అంత ఓపిక అయింది కాబట్టి భూదేవిని చూపిస్తారు. భూదేవి కూడా ప్రతిఘటించదు కాబట్టి శివుడు ఏం చేస్తాడు? తన వీర్యాన్ని భూమి మీద విడిచిపెట్టేస్తాడు. ఆ భూమి మాత విలవిల్లాడిపోతుందంట. ఆయన తేజస్సు తట్టుకోవడం అంత సులువు ఏంటండి? శివుని యొక్క తేజస్సు ఆ వేడి తట్టుకోలేక భూమాత విలవిలా ఆడిపోద్దట. ఆడిపోయి భరించలేక దేవతలందరినీ ప్రాధేయపెడితే వీళ్ళు ఏం చేస్తారు? ఆ వేడి తట్టుకోవడం మళ్ళీ అగ్ని కాబట్టి అగ్నికి ఇప్పించేస్తారు ఆ తేజస్సుని. అగ్నిదేవుడు ఆ తేజస్సు స్వీకరిస్తాడు. ఆయన కూడా తట్టుకోలేకపోతాడు. ఇంతలో పార్వతి వస్తుంది లోపల నుంచి. ఆమె కోపానికి ఇంత అంతా అవధుల్లో. ఎందుకు? భర్త యొక్క తేజస్సును భార్య మాత్రమే భరించగలదు, తన ప్రతిరూపాన్ని ఆమె మాత్రమే కడుపులో మోయాలని అనుకుంటుంది. ఆ తేజస్సును తనే తీసుకొని ఆ భర్త స్వరూపాన్ని తన కడుపులో మోయాలని ప్రతి స్త్రీ కలియక అది జరగకుండా చేసేసారు వీళ్ళు. ఆమె కోపానికి అవధులు లేవు. దేవతలందరికీ శాపం పెట్టింది, మీకెవ్వరికి పుత్రులు లేకుండా ఉండుగాక. అక్కడితో ఆగిపోయారు. 33 కోట్ల దేవతల సంతతి ఆగిపోయారు. అక్కడి నుంచి మరి దేవతలకి సంతతి లేదు. భూమాత వైపు చూసింది. ఒక స్త్రీ
ఏదైతే కోరుకుంటుందో అది నాకు దక్కదు. నీవు తీసుకున్నావు కాక నీకు అనేక పతులు కలుగుగాక, నీకు అనేక భర్తలు కలుగుగాక. అందుకే భూమికి తాత భూమి సొంతమే, కొడుకు భూమి నాదే, మనవడు భూమి అందరూ భూపతులే, అందరికీ ఆమె భార్య. ఆ శాపం ఇస్తుంది పార్వతీదేవి. అనేక పతులకి నీవు భార్య అవ్వుగాక. అగ్నివైపు చూస్తుంది, నీవు స్వీకరించావు కాబట్టి అన్నీ స్వీకరించేది నీలోనే నిమిడీకృతం అయిపోవాలని అగ్నికి శాపం. అంటే యోగం చేసేది ఆజ్ఞే, శవాన్ని కాల్చేది కూడా ఆ ఆజ్ఞ, రెండుటిని అదే స్వీకరించుకోవాలి. ఆ శాపం ఇచ్చింది తల్లి. అగ్ని కూడా భరించలేకపోయాడు. ఏం చేస్తాడు? తీసుకెళ్ళి గంగలో వదిలేస్తాడు. గంగ కూడా భరించలేకపోయింది తేజస్సుని. తీసుకెళ్ళి హిమవత్ పర్వతాల మీద వదిలేసింది గంగ. ఆ హిమవత్ పర్వతాల మీద నుంచి వెళ్తున్న తేజస్సు అంతా రేగు పొదల్లాగి పుట్టుకొని వచ్చాయట. అక్కడే గనులు పుట్టుకొచ్చాయి, క్రతువులు పుట్టుకొచ్చాయి, అన్నీ పుట్టుకొచ్చి ఆ రేగు పొదల్లో నుంచి పిల్లవాడి ఏడుపు వినబడింది. అక్కడ కుమారస్వామి జననం జరిగింది. ఆ హిమవత్ పర్వతంలో రేగు పొదలకి ఆయన జననం జరిగింది. ఆయన జననం జరిగిన తర్వాత మరి ఆయనకి పాలు ఇవ్వాలిగా. అప్పుడు కృత్తికా దేవతలు పిలిచారు. దేవతలు కృత్తికల్ని పిలిచారు. కృత్తికలు 6 నక్షత్రాలు. వాళ్ళు పైన వెళ్తూ ఉంటే వాళ్ళు పిలుస్తారు. వాళ్ళకి మహద్భాగ్యం. కానీ ఒక షరతు పెడతారు. ఇంతటి తేజస్సు అంటే సాక్షాత్తు శివుని కుమారుడికి మేము పాలిస్తున్నాం, కానీ మాకు తల్లి స్థానం కావాలి, కుమారస్వామికి తల్లిగా మా పేరు కూడా వెళ్ళాలి అని వాళ్ళు కోరుకుంటారు. సరే అని దేవతలు మాటిస్తే 6 కృత్తికలు కూడా ఆయనకు పాలిస్తే 6 ముఖములతో ఆ పాలు తాగుతాడు కాబట్టి షణ్ముఖుడు అయ్యాడు. కృత్తికలు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. నిత్య యవ్వనంగా ఉంటాడు కాబట్టి కుమారస్వామి అయ్యాడు. ఆయన శివుని తేజస్సుతో అపార జ్ఞానంతో ఉంటాడు కాబట్టి శరవణ భవ అని పిలుస్తారు. అపారమైన జ్ఞానం కలవాడు ఈ కుమారుడి పేరు. అప్పుడు పార్వతి మళ్ళీ స్వీకరిస్తుంది, తన కుమారునిగా స్వీకరించి తీసుకెళ్ళి అక్షరాభ్యాసం బ్రహ్మతో చేయిస్తాడు శివుడు. కుమారుడు తీర్చిదిద్దుతారు, అన్ని విద్యలు నేర్పిస్తారు. 7 సంవత్సరాల వయసు వస్తుంది కుమారుడు. 7 సంవత్సరాల వయస్సు రాగానే దేవతలు 7 ఏళ్ళకి కదా వాడు అడిగాడు. అప్పుడు ఈ పిల్లవాడికి గుర్తు చేస్తారు వెళ్ళి, అయ్యా నీ జననం ఇందుకు జరిగింది, తారకాసురుడు నీవు వధించాలి అని చెప్పి అడిగితే అప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆ పిల్లవాడిని నియమించి యుద్ధానికి పంపిస్తారు. 7 సంవత్సరాల కుమారుణ్ణి. వెళ్తాడు. తారకాసురుడు నవ్వుతాడు, ఇంత చిన్నవాడు నన్ను చంపడం ఏంటి? ఇద్దరికి యుద్ధం మొదలవుతుంది. పాశుపతాస్త్రం వదులుతాడు కుమారస్వామి. అది వెన్ను చూపని వీరులు కాట పాశుపతాస్త్రం ఏమీ చేయలేదు. తారకాసురుని అదేం చేయలేకపోతుంది. తారకాసురుడు మహాశివభక్తుడు. రాత్రి అంతా ధ్యానం చేసేవాడు, ఉదయం వచ్చి యుద్ధం చేసేవాడు. రాత్రి అంతా ధ్యానం చేసేవాడు, ఉదయం యుద్ధం చేసేవాడు. అలా 22 రోజులు గడిచిందట ఇద్దరికి. 22 రోజులు గడిచే కుమారస్వామి అలిసిపోయాడు. 22 రోజులు ఆయన వధించలేకపోతున్నా. నారదుడు వెళ్ళి అడిగాడట, తారకాసురుని రహస్యం ఏంటి అంటే అప్పుడు చెప్పాడు నారద మహర్షి, శివుడు తపస్సు చేసి పార్థివలింగాన్ని పొంది మెడలో ధరించాడు తారకాసురుడు. మెడలో ఆ పార్థివలింగం ఉన్నంత వరకు నువ్వు తారకాసురుని ఏమీ చేయలేవు, దాన్ని ముక్కలు చేయాలి. ఆ ముక్కలు భూమి మీద పడేలోపు నువ్వు దేవాలయాలు నిర్మించేయాలి, సూర్య భగవానుడికి చెప్పు అని. వెంటనే కుమారస్వామి సూర్య భగవాన్ని ప్రార్థించి విశ్వకర్మ చేత 5 దేవాలయాలు నిర్మించమని ఆగ్నేయాస్త్రాన్ని వదులుతాడు తారకాసురుడి మీద. ఈ పార్థివలింగం 5 ముక్కలుగా విడిపోయి 5 ముక్కలు ఓంకార శబ్దంతో భూమి మీదకి వస్తున్నప్పుడు 5 దేవాలయాలుగా నిర్మిస్తారు వాటిని. అవే పంచభీమేశ్వర ఆలయాలు అని చెప్తారు. 5 పార్థివ లింగాలని. ఎప్పుడైతే ఆ లింగం ఆయన మెడలో లేదో ఈ తారకాసుడి యొక్క శక్తి క్షీణించింది. అప్పుడు బ్రహ్మాస్త్రం వదులుతాడు కుమారస్వామి. ఆ బ్రహ్మాస్త్రం విడిచిపెడితే తారకాసురుడి మరణం జరుగుతుంది. సో రాక్షసుడి మరణానికి ఒక గొప్ప వ్యక్తి జననం, ఇద్దరు కలయిక, ఇదంతా జరిగిందండి. అంటే
ఎంత పవరో చూడండి. తపస్సుకున్న పవరు, ధ్యానంకున్న పవరు. ఇవన్నీ పురాణాలు మనం కొట్టి పడేస్తామండి, కానీ ఇవన్నిట్లో మనకు ఆదర్శం ఉన్నది ఒకటి, ఒక ఆదర్శం. ఎందుకు చెప్తానంటే ఈ పురాణాలన్నీ ఎందుకు జరిగాయి అనుకో, వీటిలో నుంచి ఏం తీసుకోవాలంటే ధ్యానం అనే పవర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. పూజ అంటే భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది, పూజ కోటి సమం స్తోత్రం, సమం కోటి స్తోత్రం సమం జపం, కోటి జప సమం ధ్యానం, కోటి ధ్యాన సమం లయ. నువ్వు పూజ 1,000,000 సార్లు చేస్తే ఒక్కసారి స్తోత్రం చదివితే చాలు, అంత పవర్ఫుల్. నువ్వు 1,000,000 సార్లు స్తోత్రం చదివితే ఒక్కసారి జపం చేస్తే చాలు, అంత పవర్ఫుల్. నువ్వు 1,000,000 సార్లు జపం చేస్తే ఒక్కసారి ధ్యానం చేయి, అంత పవర్ఫుల్. కానీ ఈ ధ్యానం 1,000,000 సార్లు చేస్తేనా భగవంతుడిలో సాక్షాత్ శివుల్లో నువ్వు లయం అవ్వగలవు. నువ్వు శివుల్లో లయం అవ్వాలంటే ధ్యానం 1,000,000 సార్లు చేయాలి నువ్వు. ఇంకా నీవు ఇక్కడే ఉంటే ధ్యానం ఎప్పుడు చేస్తావు చెప్పండి? మనం ఇంకా స్తోత్రాల దగ్గరే, జపాలు, అవన్నీ మనకు మెట్టు, ముందుకు వెళ్ళడానికి ఒక మెట్టు, అది పునాది, అది గట్టిగా ఉండాలి. అది గట్టిగా ఉంటూనే ధ్యానం చేయాలి. అవేవి మన జీవితంలో విడిచిపెట్టకూడదు. ఎందుకు అంటే అవే అక్కాలు, అవే అక్షరాలు, వాటిని విడిచిపెట్టక్కలే. అక్కాలు దిగితేనే పదాలు వస్తాయి, తర్వాత పద్యాలు వస్తాయి, తర్వాత శ్లోకాలు. ముందు అక్కాలు రావాలి, కానీ అక్కాల దగ్గర ఆగిపోతున్నాం మనం. అక్కాల దగ్గర ఆగిపోతున్నాంగా, ఇక్కడే ఉండిపోతున్నాంగా. ఇది దాటి వెళ్ళాలి. ఇది చేస్తూ పూజ చేస్తావా, ఎంతసేపు చేస్తావు చేసుకో, అది అయిపోయాక ఒక అరగంట ధ్యానం చేయి. రాత్రి పడుకునే ముందు ధ్యానం చేయి, పగలు లెగిసినప్పుడు ధ్యానం చేయి. ఎందుకంటే భగవంతుల్లో ఈ ఆత్మ, జీవాత్మ భూమి మీదకి వచ్చేసింది. సాక్షాత్ శివ పరమాత్మ నుంచి విడిబడి వచ్చేసిన అంశాత్మలో మన ఆత్మ మనకి తెలుసు. చావు పుట్టుకలు ఉన్నాయిగా, చనిపోయాక జీవుడు శరీరంలోంచి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ తన కర్మలు చూసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తున్నాడు, మళ్ళీ జన్మ తీసుకో. ఇదంతా మనకు తెలిసిన సత్యమే, కానీ మళ్ళీ మాయలో ఉంటాం. నేను జీవుడు అనే విషయం మర్చిపోతున్నాం, మాయలో ఉండిపోతున్నా. మళ్ళీ ఇదే సంసారం, ఇదే కర్మలు, ఇదే రిపీట్. ఎవరికి గుర్తుండట్లేదు. నేను ఒక ఆత్మ అనే విషయాన్నే గుర్తు చేసుకోవట్లేదు అందరూ. నేను శరీరం అన్న భ్రమలో ఉండిపోతున్నాం కాబట్టి ఇదంతా చేస్తున్నాం. కాబట్టి ఎరుకుతో ఉండాలి నిరంతరము. సాక్షాత్తు ఆ పరమాత్మ నుంచి వచ్చాను నేను, మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళిపోవాలి. జనన మత చక్రాల నుంచి నేను బయటపడిపోవాలి. ముక్తి, మోక్షం, విడుదల, దుఃఖాల నుంచి విడుదల కావాలి. మోక్షం అని అంటే చేయాల్సిందల్లా ధ్యానమే. ధ్యానమే భగవంతుడిని చేరే ఏకైక మార్గం. ధ్యానం మాత్రమే, ధ్యానమే చెయ్యాలి నువ్వు. ఇవేమి జీవితంలో విడిచిపెట్టాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ చేస్తే చెయ్యాలి, ఇవన్నీ చేస్తే వెళ్ళాలి. ఆ తర్వాత నీకు అందులో పరిపూర్ణ సత్యం తెలిసిపోద్ది. అప్పుడు నువ్వు ఆఫ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే దీనికన్నా హైయెస్ట్ అది. అప్పుడు నువ్వు ఆఫ్ చేసినా పర్వాలేదు. అంతవరకు ఇవి చేస్తూ అవి చేసుకోవాలి, విడిచిపెట్టాల్సిన అవసరమే లేదు. అయితే ఆధ్యాత్మికం అనగానే అందరూ అనుకుంటారు సంసారాన్ని విడిచిపెట్టేయాలి కదా. ఏమీ అక్కర్లేదమ్మా, దీని సన్యాసంతో పనే లేదు. మహర్షులందరూ కూడా భార్యలతో సంసారం చేసి 100 మంది పిల్లల్ని కనే మోక్షాన్ని పొందారు. అందరూ విశ్వామిత్రుడికి 100, వశిష్ఠుడికి 100, కశ్యపుడికి చెప్పక్కర్లేదు. మన సంతతంతా అదే. నాగులు, పర్వతాలు, దేవతలు, రాక్షసులు, కిన్నెరులు, గంధర్వులు అందరూ కశ్యపుడి సంతతే. మరి ఆయన మోక్షాన్ని పొందాడుగా. భార్యతో చక్కగా ఉంటూ అంతమంది భార్యలను చేసుకొని వాళ్ళతో సంసారం చేస్తూ మోక్షాన్ని పొందారు. ఇది సన్యాసానికి సంబంధించిందే కాదు. కాకపోతే మన బాధ్యత ఎంతవరకు అంతవరకే నిర్వర్తించాలి. అది నిర్వర్తించి ఈ జీవుడు భూమి మీదకి దేనికి వచ్చాడని ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు, నీకు చాలు. నేనెవరు? అందుకే రమణ మహర్షి చెప్పారు, ఆయన ఏమి అంతా వివరించలేదమ్మా. నేనెవరు ఒక్క ప్రశ్న అందులోనే ఉంది అంతాను. ఈ నేనెవరు నువ్వు తెలుసుకోవడానికి ప్రయాణం మొదలు పెడితే చాలు, నువ్వేటో నీకు తెలిసిపోదు. ఈ జీవాత్మ ఎవరు, ఆ పరమాత్మ ఎవరు, ఈ 2 సత్యాలు తెలియాలి మనకి. ఈ జీవాత్మ ఎవరు, ఆ పరమాత్మ ఎవరు, ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, ఏం చేస్తున్నాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, నేను నా ప్రయాణం ఎక్కడికి తిరుగు, ఎక్కడి నుంచి వచ్చానో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు మెట్లు ఎక్కాలి కదా. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? మహా అయితే ఈ జీవులన్నీ మనకున్న పైన 7 లోకాల్లో భువర్లోకం, సువర్లోకం, జనోలోకం, మహాలోకం, తపో సత్యలోకం, అందరూ జనోలోకం వరకు వెళ్ళొచ్చేస్తున్న ఆత్మలేనమ్మా రిపీటెడ్గా. అంతకుమించి వెళ్ళట్లేదు. ఎందుకు? మీరు మహానుభావులు ఎక్కడవుతున్నావు? మహానుభావుడు అవడం చిన్న, అంతటి మహాభావుడు అంటే సాత్విక గుణంలో ఈలో వస్తే కానీ నువ్వు ఆ మహాలోకంకి వెళ్ళలేవు. ఇంకా తపస్సు అనేది, తపస్సు అంటే తెలుస్తా తపన. ఆ ధ్యానం నువ్వు కఠినంగా చేసి తపస్సు చేస్తే కానీ తపోలోకం వరకు వెళ్ళలేవు. ఇంకా లాస్ట్ హైయెస్ట్ నిర్గుణ స్థితి. నిర్గుణం, నీలో ఎలాంటి గుణం అసలు ఉండకూడదు.
ఎలాంటి గుణం ఉండకూడదు. ఏది నాది కాదన్నట్టు స్థితికి నీకు ఎప్పుడు వస్తా నీరు, అది భగవంతుడి గుణం. అది వస్తే సత్యలోకం ఎండింగ్, అక్కడికి వెళ్ళాలి. మహానుభావులు అందరూ అక్కడ ఉన్నారు, అది హైయెస్ట్. మరి అక్కడి వరకు నువ్వు వెళ్ళాలంటే ఎంత సాధన చెయ్యాలి, ఎన్ని జన్మలు ఎత్తాలి. కనీసం ఇప్పటికైనా ఈ పదం మనకు వినబడ్డదంటే మన ప్రయాణం మొదలైందని అర్థం. ధ్యానం అన్న పదం మన చెవికి వినబడ్డదంటే భగవంతుడు నా వైపు రా అని పిలిచాడు అని అర్థం. ఇంకా నీ అడుగులు నా వైపు వేయు, ఇప్పటి వరకు అక్కడ ఆగిపోవు, ఇక్కడ నుంచి వేయు అని అర్థం. కాబట్టి ఆ అడుగులు వేయడానికి ప్రయత్నించాలి. 10 అడుగులు వేయండి చాలు, మిగతా 90 అడుగులు నేను చేయి పట్టుకొని తీసుకెళ్తానని చెప్పాడు శివ పరమాత్మ. ఆ 10 అడుగులు అంత సులువు కాదండి. 10 అడుగులు అంత సులువు. ఎందుకు తెలుసా? నీలో మనస్సు అనేది ఒకటి ఉంది, మామూలుది కాదు అది. అంత ఈజీగా నిన్ను అడుగులు ఏం చేస్తే ఇంకెందుకు ఎల్లనివ్వదు. దాన్ని దాటాలి. మాయ అనేది ఉంది భూమి మీదకి ఆత్మలన్నీ ఎందుకు వస్తున్నాయండి? అన్ని లోకాలు ఉన్నాయి కదా, ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి తెలుసా? మాయ అనేది భూమి మీదే ఉంది. మొదటి మాయ అనేది ఎవరు తెలుసా? తల్లే మొదటి మాయ. ఇది ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేని నిజం. నువ్వు గర్భంలో ఉన్నంత వరకు భగవంతుడితో ఉంటావు, ఆయనతో కనెక్షన్ ఉంటుంది, మాట్లాడతావు. భూమి మీదకి వచ్చినప్పుడు కూడా కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఈమె నా తల్లి, ఈయన తండ్రి, ఇది వీళ్ళు అని అవగాహన వచ్చిందా కనెక్షన్ పోదు. అక్కడి నుంచి నీ మాయ మొదలైపోయింది. నీ మాయ మొదలైంది ఎప్పుడో భగవంతుడికి నీకు కనెక్షన్ మొదలైంది. ఇది నా అన్నయ్య, నా కుటుంబం, నా 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 మొదలైంది ఎప్పుడు అయిపోయి భగవంతుడితో మరి కనెక్షన్. మళ్ళీ ఈ నా అనేది నీ లోపల నుంచి పోతేనే ఆయన దగ్గర అవుతాడు. ఈ నా పోవడం అంటే అంత విషయం, అంత సులువా? వీడు నా బిడ్డ కాదు ఈ జన్మకే అని నీ పాత్ర నువ్వు అనుకోగలరా? తల్లి ఎంత కష్టం అది. అక్కడ పెట్టాడు ఆయన. చిన్నదేంట సంసారం ఇచ్చేసి నువ్వు సంసారంలో నిర్మాణం పొందంటే అదే అంత ఈజీ విషయం కాదు. కానీ భగవంతుడు చేరాలి అని అంటే నీకు ఎరుకుతో ఉండాలి, నువ్వు నిరంతరం ఎరుకుతో ఉండాలి. ఈ జన్మకే ఈ వ్యక్తి నా భర్త, ఈ జన్మకే వీళ్ళు నా పిల్లలు, మళ్ళీ వచ్చే జన్మలో ఎవరో, మళ్ళీ అక్కడేం సినిమా ఉంటుందో, అక్కడేం రాసుకోవచ్చు, పురుషుడిగా పుడతానో స్త్రీగా పుడతానో, సంసారంతో వస్తానో రాకంటో, ఇంకే జీవితం ఉందో తెలియదు కదా. తెలుసుకోవాలి అంటే ఈ జన్మ నువ్వు పర్ఫెక్ట్గా చేసుకుంటేనే వచ్చే జన్మ ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు చేసే మీరు దానం ధర్మం అంతా కూడా వచ్చే జన్మ ఉన్నతమైన జన్మ వస్తుంది. ఒక వ్యక్తి నిజంగా చాలా గొప్పవాడు అయ్యాడు, ఆ బోర్డు ఆస్తి సంపాదించాడు అని అంటే ఎప్పుడు మనం ఈర్ష్య చూపిస్తాం. కానీ ఆ వ్యక్తి గత జన్మల్లో చేసిన దానం ధర్మం ఈరోజు ఈ జన్మలో భోగం కింద ఇచ్చాడు భగవంతుడు. అది మనం యాక్సెప్ట్ చెయ్యాలి. వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేశారో ఈరోజు అది అనుభవిస్తున్నారు, అది తెలుసుకున్నా. కర్మ ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు కర్మ అంటున్నాం, మరి భోగం వచ్చినప్పుడు మంచి కర్మే కదా. భోగం వచ్చిందంటే మంచి కర్మ, కష్టం వచ్చిందంటే చెడ్డ కర్మ. నువ్వు మంచి కర్మ చేస్తావు మంచి భోగాలు వస్తాయి, చెడ్డ కర్మ చేస్తే కష్టాలు వస్తాయి. ఇవి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది జన్మలో కర్మ లేని స్థితికి వెళ్ళాలి. కర్మలు ఇప్పటి వరకు తెలియక చేసేస్తాం, తెలిసి ఎవరు చేయరు. మాయలో ఉన్నాం కాబట్టి చేసేస్తున్నాం. మాయ తొలిగితే ఏమీ చేయము. మాయలోంచి బయట పెడితే కర్మలు. నువ్వు కర్మలు చేస్తున్నావా జన్మలు పెరుగుతాయి. కర్మలు తగ్గించుకోవాలంటే నువ్వు ధ్యానం చేసి నిన్ను నువ్వు తెలుసుకుంటే అది లోపల నుంచి నువ్వు చెప్తే అప్పుడు బుద్ధి అనేది వికసిస్తుంది. అంతవరకు బుద్ధి ఉండదు, మనస్సు ప్రభావంలో ఉంటావు. ఇది చూడండి, శరీరం మనస్సు బుద్ధి ఆత్మ పరమాత్మ. ఈ శరీరం మనస్సు కన్నా బుద్ధి పెద్దది. మనం ఇక్కడతో ఆగిపోతున్నాం. ఇది పెరగాలి. ఈ ధ్యానం చేస్తేనే నీకు ఆ బుద్ధి పెరుగుతుంది, ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఎప్పుడైతే నీలో బుద్ధి వికసిస్తుందో అది చెప్తుంది. నువ్వు ఎక్కడైనా మాట జారేటప్పుడు కూడా లోపల నుంచి వద్దు అని చెప్తుంది. ఆగిపో, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, అప్పుడు నీకు లోపల నుంచి వచ్చే ఫస్ట్ విషయం, నేను నోరిప్పితే ఎదుటి మనిషికి అది మంచి అయితేనే, లేదా నోరు మూసుకొని ఉండడం మంచిది. మౌనానికి మించింది లేదు. నోరే చేయిస్తుంది. కర్మలన్నీ నోటితో. కోపం వచ్చిందా టక్కమని అనేస్తాం. మరి మనకున్న దీంట్లోని ఆ కోపం ధ్యానంలో ఎందుకు తగ్గుతుంది అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటావు కాబట్టే తగ్గిపోతుంది. అది తెలియనంత వరకు నోరు స్పీడ్, గొప్ప స్పీడ్ అనేస్తా. ఆ ఎదుటి మనిషి వేడిస్తే అది చాలా చాలా పెద్ద కర్మ. అంత కర్మ కాదు. ఒక మాట అంటే మాత్రం అవతల వ్యక్తి ఏడ్చిందా పెద్ద కర్మ. కాబట్టి ఎవరిని దూషించద్దు, ఎవరనదు. వాళ్ళు భోగం రాసుకొచ్చినా వాళ్ళ గత జన్మ కర్మలే, వాళ్ళు కష్టాలు రాసుకొచ్చినా వాళ్ళ గత. మరి నీకెందుకు వాళ్ళ గురించి? నువ్వు మోసుకొచ్చావుగా, ఎంత మూట తెచ్చుకున్నావు. మనం చూసి నిజంగా మనం చూడవండి. ఎంతసేపు ఎదుటివాడిని చూస్తున్నాం కానీ నీలో ఏముందో నువ్వు చూసుకోవట్లేదు. చూసుకొని ఉంటే నీకు అర్థమైపోద్ది. అదే చెప్తే ఎదుటి మనిషి విషయాలు కూడా మనకు అనవసరం. నీకు చేతనైతే సాయం చేయి, లేదా నీ పని నువ్వు చూసుకో.
కష్టం ఎవరికైనా ఉంది అంటే నీ వల్ల 10 రూపాయలు అయితే 10 రూపాయలు పర్వాలేదు, నువ్వు ఎంత ఇవ్వాలని లేదు, ఆ కష్టం తీర్చగలిగితే తీర్చగలరు, లేదా అసలు నో కామెంట్ నో జడ్జ్మెంట్, ఏమీ అనద్దు, సైలెంట్గా వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే కర్మలు తగ్గించుకోండి. ఫస్ట్ కర్మలు తగ్గుతుంటేనే జన్మలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ జన్మలు తగ్గితేనే ఈ జీవాత్మ పరమాత్మతో మోక్షాన్ని పొందగలదు, కలిగదు, లయం అవ్వాలంటే మాత్రం ధ్యానం చేస్తేనే ఇవన్నీ తెలుస్తాయి. ఈ ధ్యానంలోకి రాకముందు కూడా నేను ఇలాగే నాది ఇదే క్యారెక్టర్, తప్పేం లేదు. ఎందుకంటే ఏమీ ఎక్కువ కాదు నాకు, అంటే ఎదుటి మనిషిని ఇచ్చేసే వ్యక్తిత్వం అయితే పుట్టుక నుంచి లేదు. కానీ కోపం వస్తే విపరీతమైన హై పిచ్లో కోపం ఉండదు, మామూలు హై పిచ్ కాదు. ఇంకా కోపంలో ఎవరైనా నాకు అనవసరం, చెడామడ టకా ఇచ్చేస్తుందని ఆ తర్వాత తెలుసుకున్నాను. అంటే కావాలని కాదు, వాళ్ళు నన్ను ఇచ్చేస్తాను, నేను ఎవరి జోలికి వెళ్ళినా దేనికి వస్తే మాత్రం ఇచ్చేస్తాను ఆ క్యారెక్టర్. కానీ అది కూడా వద్దు. వాళ్ళు నన్ను అంటున్నారు అంటే గత జన్మల్లో నేను వాళ్ళ బాధ పెట్టి ఉంటాను అని ఉంటాను. లేదు, వాళ్ళు ఈ జన్మలోనే అంటున్నారు, వాళ్ళ కర్మ అనుభవిస్తారు. ఈ 2 సత్యం తెలుసుకున్నానా, ఎన్ని వచ్చినా వెళ్ళిపోతున్నాను హ్యాపీగా. నాకు ఎందుకు ఇటు వింటున్నా ఇటు విడిచిపెట్టేస్తున్నాను, ఇటు విని ఇటు విడిచిపెట్టేస్తున్నాను, ఏం అనట్లేదు, వదిలేసి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాను. ఆ ప్రశాంతంగా వెళ్ళిపోవడం ఎంత ప్రశాంతంగా ఉన్నాను. ఎన్ని వచ్చినా సరే అది నేర్చుకోవాలి. ముందు ఎన్నో వస్తాయి, ప్రతి మార్గంలో ఉంటాయమ్మా. ప్రతి మార్గంలో ప్రతి వ్యక్తి ద్వారా ఎక్కడో దగ్గర ఏవో విమర్శలు అయితే ఉంటాయి. అట్లా పట్టించుకోకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, పట్టించుకున్నా అనారోగ్యం. నేను ఒకప్పుడు పట్టించుకునేదాన్ని కాబట్టి అనారోగ్యం పాలైపోయింది. ఒక మాట అంటే వాళ్ళు అనేది ఒక్కసారి నేను 1000 సార్లు తలుచుకొని ఉండేదాన్ని. మేడం మనసు తెచ్చి పెడుతుంది, అది మనసు చేసే పని. 1000 సార్లు అన్నారు ఏడ్చేసి రోగాలు వచ్చేసాయి. వాళ్ళు బాగా నేను కదా పోయాను. అప్పుడు ఈ రియలైజేషన్ వచ్చింది, ఎందుకు ఎవరైనా అంటే ఎందుకు తీసుకోవాలి. ఒకవేళ ఎవరితో అనుకోకండి, ఏదైనా విషయం మాట్లాడినా ఏమైనా మళ్ళీ కట్ చేసేస్తాను, వదిలేస్తున్నాను. అది అంతే. నేను ప్రణాళిక రాసుకొని వచ్చాను, ఇది జరగాలని ఉంది, అలాగే జరుగుతుంది. దానికి ఏముంది, యాక్సెప్ట్ చేసేయాలి, ఏదైనా స్వీకరించేయాలి. వచ్చేసి నువ్వు ఫ్రీ అయిపోతావు. అన్నామని 10 సార్లు ఆలోచిస్తూ ఆరోగ్యం పోవాలి. అందుకే ఎవరి జోలికి మనం వెళ్ళొద్దు, మనం వచ్చి ఎవరిని మనకు వచ్చినా పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే నువ్వు అనుకుంటున్నా చేస్తూ సాధన చేస్తూ ఇవన్నీ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. సో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎన్నో పద్ధతులు ఉన్నాయమ్మా. అంటే గురువులు బోల్డ్ మంది వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చెప్పారు, అన్నీ మంచివే. మార్గాలు వేరు, గమ్యం ఒకటే. కొండెక్కాలి, ఒకళ్ళు మెట్లు, ఒక అప్పు. నేను హైదరాబాద్ జర్నీ చేయాలి, ఒకళ్ళు బస్సు మీద వెళ్తారు, ఒక ఫ్లైట్ మీద వెళ్తారు, ఒకళ్ళు బండి మీద. ఏదైనా గమ్యం అయితే ఒకటే. అలాగే ఈ ధ్యాన మార్గాలు ఎన్ని ఉన్నా లక్ష్యం ఒకటే, ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలయిక జరగాలి. మార్గాలు వేరు, అంతే. సో మనం చేయాల్సింది ఇది సులువైంది. శ్వాస మీద ధ్యాస అంటే చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలోళ్ళ వరకు ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఎలాంటి కష్టము లేదు. దీనికి ఇలా పద్ధతులే కూడా ఏమీ లేవు. శరీరాన్ని స్నానం చేసి కూర్చోవాలి, ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే మనస్సు మలినం చేసుకోకుండా శుభ్రం చేసుకుంటే చాలు ధ్యానానికి. శరీర శుభ్రం అవసరం లేదు. కాబట్టి మీరు కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి. మేము కింద కూర్చోలేమని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, మంచం మీద కూడా కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. మంచం మీద కూడా కూర్చోండి. కాళ్ళు నొప్పి వస్తే కాళ్ళు చాపేసుకోండి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకోండి, వేళ్ళల్లో వేడి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి. సహజంగా మనకి ఇప్పుడు కూర్చున్నప్పుడు లోపల జరుగుతుంది కదా శ్వాస, దాని పైన చేస్తుంది కదా, ఆ శ్వాసని సహజంగా జరుగుతుందని గమనించండి. ఆలోచనలు వస్తాయి, విపరీతంగా వస్తాయి ధ్యానంలో కూర్చోగానే. ఆ ఆలోచన కట్ చేయండి, శ్వాసను గమనించండి. మళ్ళీ ఆలోచన వస్తుంది, కట్ చేయండి, శ్వాస. మీకు కొద్ది కూర్చోవడం వస్తుంది కదా, కూర్చోవడం వచ్చిన తర్వాత శ్వాసను గమనించడం వచ్చిన తర్వాత ఇక్కడ దృష్టి పెట్టడం మొదలు పెట్టండి. 2 కనుబొమ్మల మధ్యన ఇక్కడ దృష్టి పెట్టడం మొదలు పెట్టండి. అప్పుడు ఆలోచన వస్తే కట్ చేసి శ్వాసను గమనించండి. ఆలోచన రాలేదా 2 కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆత్మ ఇక్కడే ఉంటుంది, చైతన్యం ఉండే స్థానం ఇదే. అప్పుడు మీకు కనబడతాయి. మొదట అంతా చీకటిగా ఉంటుంది, ఆ చీకటి నుంచి దీపం వెలుగు మీ ఇష్టం, మీకు ఏ రూపం ఇష్టం, ఏ భగవంతుడి అక్కడి నుంచి ఆ సాక్షాత్కారాలన్నీ పొందడం మొదలవుతుంది. సో ముందు కూర్చోవడం నేర్చుకోండి. ఎవరి వయసు ఎంత అంతసేపే చెయ్యండి. మొదట 15 నిమిషాలు చెయ్యండి, 20 నిమిషాలు చెయ్యండి కొత్త వాళ్ళు. ఎందుకంటే అంత ఈజీ కాదు కూర్చొని మన శరీరం. అలవాటు అయిన వాళ్ళు అరగంట గంట మీ ఇష్టం. తెల్లవారి బ్రహ్మీ ముహూర్తంలో చేసుకోండి, లెగిసేపని 5 చేసుకోండి ధ్యానం. రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ కంపల్సరీ ధ్యానం చేసి అలా పడుకుంటే అది యోగ నిద్ర అవుతుంది. యోగ నిద్ర రాత్రి పడుకుంటే అది యోగ నిద్ర ఎప్పుడవుతుందో లోపలికి వెళ్ళిన విశ్వశక్తి, లోపల మన బ్లాక్స్ ఉంటాయి. అనారోగ్యాలు వచ్చాయంటే ఎక్కడైనా బ్లాక్ ఏర్పడితే దానికి సంబంధించిన రోగం వస్తుంది. ఆ బ్లాక్స్ క్లియర్
క్లియర్ చేస్తుంది. విశ్వశక్తి వెళ్ళి లోపల ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తుంది. కాబట్టి రాత్రి పడుకున్నప్పుడు కంపల్సరీ ధ్యానం చేసుకోండి. ఉదయం లెగ్గాలి ఒకసారి. మిగతా అంతా మీరు ఆ రోజంతా యాక్టివ్గా మీరు పని చేసుకుంటారు. ఇంకా హౌస్ వైఫ్ పని అంతా అయిపోతే ఖాళీ అనుకుంటే 11 మళ్ళీ ఒకసారి చేసుకోండి. మళ్ళీ సాయంత్రం మీ ఇష్టం. దీనికి టైం లేదు, ఇదే టైంలో చేయాలని కానీ ఏమీ లేదు. ఉదయము రాత్రి ఎందుకు చెప్తున్నానంటే విశ్వం ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి అంతా అందరూ పడుకొని ఉంటారు కాబట్టి విశ్వంలో ఎలాంటి నెగిటివ్ ఉండదు. కాబట్టి ఉదయం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అందరూ లేచిన దగ్గర నుంచి ఆలోచనలు బయటకు వచ్చేస్తుంటాయి. ఆ నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ అన్ని విశ్వంలోకి వెళ్ళిపోతాయి. ఇంకపోతే మూగ జీవాలు బోల్డ్ మరణిస్తాయి కదా, వాటి తాలూకా ఆత్మఘోష అంతా మొదలైపోద్ది తెల్లవారు లేచిన దగ్గర నుంచి. నువ్వు ఆ తర్వాత ఎంత చేసినా తెల్లవారి అంటే ఆ టైంలో 5 చేసింది రాత్రి చేసినంత ఇది ఇప్పుడు రాదు. ఎందుకంటే విశ్వం నుంచి నీకు అందాల్సింది అందదు. విశ్వం అంతా క్లంజీగా ఉంటుంది ఆలోచనలు. సో ఉట్టప్పుడు ఏ టైం చేసుకున్నా ఈ 2 టైంలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ రాత్రి అందరూ పడుకుని పోయినప్పుడు 10 కూర్చున్నారా మళ్ళీ విశ్వం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీకు మెసేజెస్ అందడానికి కూడా సులువుగా ఉంటుంది. విశ్వం నుంచి ఏదైనా అందుకోవడానికి మీరు ఆ స్థితికి వెళ్ళడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ 2 టైమింగ్ కంపల్సరీ చేయండి. మిగతాది మీ ఇష్టం ఏ టైంలో కూర్చున్నా సరే. పూజ చేసినప్పుడు కూడా మాకు ఇంకా టైం ఉంది, ఒక అరగంట ఏమైనా చదువుకుంటారు కదా స్తోత్రాలే, ఇంకా టైం ఉందని మీకు అరగంట చేసుకోండి పూజ దగ్గర దేవుడు. ఎందుకంటే అన్ని మందిరాల్లో కూడా మన పూజా మందిరం చాలా పవిత్రంగా ఉంటుంది. గుళ్ళో ఎలా అయితే ఎందుకు గుళ్ళో ఎనర్జీ అంటే మనం ఒక్క నెగిటివ్ ఆలోచన కూడా రిలీజ్ చేయం. దేవాలయంలో ఒక్క నెగిటివ్ ఆలోచన కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడేలాగా వీడేలాగా ఆలోచన రాదు. దృష్టి అంతా భగవంతుడు. మళ్ళీ ఆ గేట్ దాటిన దగ్గర స్టార్ట్ అయిపోతుంది. ఆ లోపల ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. దాటాక స్టార్ట్ ఆ లోపల అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే దేవాలయంలో కూడా ధ్యానం చేస్తున్నాయి. అలా మన పూజా మందిరంలో కూడా దేవుడికి పూజ చేసేటప్పుడు ఒకటే ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీ ఉంటుంది. అక్కడ కూడా ఒక 10 నిమిషాల్లో పావుగంట చేసుకుంటే ఆ ఎనర్జీ వస్తుంటుంది. మీరు ఎంతసేపు ధ్యానం చేసుకుంటే అంత శక్తి లోపలికి విశ్వశక్తి వెళ్తుంది. మన రాత్రి అంతా సంపాదించేది అదే. నిద్రలో విశ్వశక్తి సంపాదిస్తాం కాబట్టి తెల్లవారు అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఆ విశ్వశక్తి పడుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు బాటిల్ ఇలా పెట్టి పట్టామనుకో సగం నీరు వెళ్తుంది, ఇలా పెడితే ఫుల్ వెళ్తుంది. అలా రాత్రి నిద్రలో మనకు సగమే వెళ్తుంది. ఇలా ఉండదు. అదే ఇలా కూర్చొని చేసినప్పుడు డైరెక్ట్ వస్తుంది. అప్పుడు ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ధ్యానంలో 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చు. మామూలు విశ్వశక్తి రాత్రి నిద్రలో సంపాదించడం, ధ్యానంలో 100 రెట్లు ఎక్కువ అది ఎప్పుడు వెళ్తుందో ఆరోగ్యం ఇంకా మొత్తం క్లియర్ చేసేస్తుంది. మొత్తం బ్లాక్స్. నేను ఇందులోకి రాకముందు రోజుకి 8 మాత్రలు వేసేదండి. ఒకటి కాదు, ఒక్కదంతా స్టార్ట్ అయ్యి ఇంకా తెలుసు కదా మెడిసిన్ వేస్తుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఒకదాంతో రోజుకి 8 మాత్రలు. ఈరోజు ఒక్క ట్యాబ్లెట్ వేస్తున్నాను. అన్నీ ఎలా పోయాయో శరీరం నుంచి అన్నీ పోయాయి. మళ్ళీ అన్నీ దీర్ఘకాలిక రోగాలే. థైరాయిడ్ అని ఒక స్కిన్ డిసీజ్ స్టెరాయిడ్స్ వాడడం, నడుము నొప్పి ఆపరేషన్ చెప్తారు డాక్టర్ గారు. ఆపరేషన్ లేకుండా తిరిగేస్తున్నాను ధ్యానంలో తగ్గించుకొని. గర్భసంచికి ఆపరేషన్ చెప్పారు, గర్భసంచి ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది ప్రాబ్లం. అవన్నీ ఇందులోనే తగ్గించుకున్నా ధ్యానంలో. ఆ విశ్వశక్తితోనే నేను క్లియర్ చేసుకున్నా. ఏం లేదు ఈరోజు ఒక్క ట్యాబ్లెట్ ఆ ఒక్కడు కూడా ఇంకా చేస్తున్నాను గట్టిగా. ఒక్కడు కూడా పోతే ఇంకా పరిపూర్ణం అయిపోద్ది అనమాట. ఎంత పవర్ ఉంది మీరు. ధ్యానం సర్వ రోగ నివారణ. ఎలాంటి రోగం క్యాన్సర్తో సహా క్లియర్ చేసేసి, క్యాన్సర్తో సహా అంత పవర్ ఇది. దీనిలో అంత శక్తి ఉంది. చాలామంది మీరు పిఎంసి కొట్టండి, పిఎంసి యూట్యూబ్లో బక్రీజ్ ఇది అని పిఎంసి ఛానల్, వాళ్ళ అనుభవాలు చెప్తారు. నిజంగా ఎంతమంది ఇలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడాలో చెప్తే ఆశ్చర్యం వేసేస్తుంటుంది మనకి. అంత పవర్. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి. నేను ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్ళానంటే ఇందులో నుంచి నేను బయటపడ్డాను, నేను బాగున్నాను, నలుగురికి ఇది అందాలి. ప్రతి ఇంట్లో మహిళ ఈరోజు అనారోగ్యంతో బాధపడుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరో ఒకరు. మందులు వాడని ఇల్లే లేదు. ప్రతి ఇల్లు మందులతో నిండిపోతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అందితే ఈ ధ్యానం చేస్తే కొంతైనా ఆరోగ్యాన్ని సంపాదించుకుంటారు అని తపనతో ఇది అందించాలని ప్రయాణం మొదలుపెట్టారు. ఎలా మొదలు పెట్టాలనుకోగానే అమ్మ ఇచ్చింది అవకాశం. సంకల్ప ధ్యానం పెట్టు, వెళ్ళు నలుగురిలోకి. ఇది ఏంటంటే మనం గత దీంట్లో జరిగాయి కదా చిన్న పొరపాట్లు పండుగలో, అవి క్లియర్ అయిపోయి మన విశ్వానికి ఏది విడిచిపెడితే అదే ఇస్తుంది. పాజిటివ్ అడిగితే పాజిటివ్ ఇస్తుంది. నువ్వు ఏం తద్భావం తద్భవతి, నువ్వు ఏం తలుచుకుంటే అదే జరుగుతుంది అనమాట. సో విశ్వానికి ఇది పాజిటివ్ విడిచిపెట్టాలి. ఏంటి పండుగ సక్రమంగా చక్కగా జరిగిపోవాలి, ఇంటికి వచ్చిన వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోవాలి. ఇది ప్రతి ఒక్కరి చేత అనిపించి ధ్యానం చేయించాలి చేతని ఆ రోజు సంకల్పం పెట్టుకొని మొదలుపెట్టి ఈ రోజు 135 రోజులు నాకు. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించండి.
ధ్యానం చెయ్యండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేను నా పాంప్లెట్స్ ఇస్తాను, అందులో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈ మంత్స్ అయితే డేట్లు అయిపోయి కంప్లీట్ అయిపోయి ఈ మంత్, నెక్స్ట్ మంతే ఉన్నాయి. ఎవరైనా పెట్టాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, పాంప్లెట్లో నా నెంబర్ ఉంటుంది. ఇలాగే జరుగుతుందండి. చక్కగా యాక్చువల్గా ఎక్కువ మార్నింగే, ఈవినింగ్ ఎవరికి ఇవ్వటం లేదు. ఎందుకంటే ఈవినింగ్ ఆలోచనలు మారిపోతాయి, పగల ఉన్నంత ఫ్రెష్ ఈవినింగ్ ఉండదు, అందుకే మార్నింగ్. బట్ దీనికి పిల్లలు స్కూలు క్యారేజ్లో పని ఉంది, ఈవినింగ్ కావాలని అడిగారని ఈవినింగ్ పెట్టాను. ఎవరికో తప్పదంటే ఈవినింగ్ ఇస్తారు, లేకపోతే మార్నింగ్ క్లాస్. సో రేపు కూడా మాది మార్నింగ్ క్లాసే. ఇదే జరుగుతుంది. ఇలాగ అరగంట ధ్యానం, అరగంట క్లాసు, అంతే. ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే అమ్మవారు పండగ ముందు మా ఇంటికి వస్తున్నారు, రావాలి అని ఒక సంకల్పం పెట్టుకొని చక్కగా కార్యక్రమం చేసుకోండి. జై గురుదేవ్. జై శ్యామరామదేవయ్య నమః. ఈరోజు 135వ సంకల్ప 135 సంకల్ప దినోత్సవం సందర్భంగా మనకి అమ్మాయి చిన్న వయసు సరే చాలా చక్కగా ఆలోచించే విషయాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చక్కగా చెప్పారు. శిబిరాలు తేజస్సు, ధ్యానం విలువ చాలా చక్కగా విషయం. ఈ జమ్మ చాలా సంతోషం. మీకు భగవంతుడు అమ్మవారు ఇంకా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, ఇంకా 10 మందికి ఉపయోగపడాలి అని నా కోరిక. చాలా చక్కని కార్యక్రమం చేశారు, చాలా ఆనందించారు. మేడం మైకు దగ్గర పెట్టుకుంటే మా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే ఇంకా అందరూ పిలిచి చక్కటి కార్యక్రమం చేయించుకొని అన్నీ తెలుసుకొని గ్రామంలోకి వెళ్ళి